జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏదేమైనా సరే ఆ రాయి వల్లే ఇలాంటి అపశకునాలు జరుగుతున్నాయని అనిపిస్తుంది. అందుకే చిట్టిని ఆ రాయిని ముక్కలు చేసే ప్రయత్నాలు చెయ్యొద్దని మేమనుకుంటున్నాం. ఆ రాయిలో బంగారముందని నేను నమ్ముతాను, కాని వాటికి మీరు మూఢనమ్మకాలు ముడిపెట్టేసి నాకొచ్చే లాభాన్ని గండికొట్టేయకండి. మంచి జరిగిందనుకున్నా చెడు చేయాలనుకోకూడదు వదినా. మర్యాదగా కృష్ణరాయని గుళ్ళో పెడితే మంచిది. హాని తలపెట్టాలని చూస్తే చావొస్తుంది. ఎవరికి? నాకే. బాబుగారు చెప్తున్నాను నాయని, నాకే రావచ్చు, లేదా ఇంకొకరికి ప్రమాదం జరగచ్చు. కృష్ణరాయని ముక్కలు చేయాలని చూస్తే నాగుపాము ఈ ఇంట్లో ఒకరిని కాటేస్తుందని శ్యామలతయ్య చెప్పారు కదా. పాము మిమ్మల్నే కాటేస్తుందని మీకు కూడా తెలుసు బాబుగారు. వీళ్ళ అత్యాశకు నా మంగళసూత్రాల్ని పణంగా పెట్టాలా? ఒక్కరినే కాటేస్తుంది తప్ప వరుస పెట్టి అందర్నీ కాటేసిపోదు. అక్కడికే దాని కూరల్లో విషం ఇంకిపోతుంది మమ్మీ. సో రిస్క్ ఒక్కరికే. అత్తయ్య, అదేదో ఆ రిస్క్ మీరే తీసుకోండి. బంగారం నువ్వు తీసుకుంటావా? వై నాట్? పళ్ళు రాల్తాయి. మామిడి పళ్ళైతే బాగుంటుంది. హలో హాసిని అక్క, ఎవరికి వారు అనేసుకోవటం, సలహాలివ్వటం కాదు. రత్నశాస్త్ర గ్రంథాన్ని తెప్పించింది నేను. కృష్ణరాయిని ఎలా ముక్కలు చేయాలో నేను చూసుకుంటాను. అందులో నుంచి ఏమొచ్చినా నేనే తీసుకుంటాను. శాపం వచ్చినా సరే, పాపమని మీరన్నా సరే పట్టించుకోవడం లేదంటే నేను పట్టిందల్లా బంగారం అవడం కోసమే. నైని, మీ చెల్లి అత్యాశకి అంతులేదు. ఆ పాము ఎవరో ఒకరు అంతు చూడక మానదు. ఎవరు త్యాగం చేసినా వారికి సంబంధించిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అత్తయ్య చెప్పింది బాగుంది. ఏం బాగుంది? మీకు అర్థం కాలేదా విక్రాంత్? అత్తయ్య చచ్చిందనుకో, పరిహారం పెద్ద కొడుక్కి. నా ముగుడే పోతే కాంపన్సేషన్ నాకిస్తారు. సింపుల్. ఎట్టు తిరిగి మా ఇద్దరిని చంపడమేనా నీ టార్గెట్? నాది కాదత్తయ్య. నిజానికి అసలేంటంటే, ఒక్క నిమిషం. చెల్లి, నీ స్వార్థానికి అర్థం ఉండొచ్చు, కానీ నిస్వార్థంగా ఇంకొకరు బలవ్వడం ఎంతవరకు న్యాయం? ధర్మ విరుద్ధంగా తలపెట్టే కార్యం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువ. అర్థం చేసుకో చెల్లి. అర్థమైందక్క. విశాల్ బావగారిని పాము కాటేస్తే నీ నుదుట కుంకుమ చెరిగిపోయి నీ గ్లామర్ పోతుందని కంగారు పడుతున్నావు. నోర్మోయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.